హలో పిచెకిస్తా ఫ్యామిలీ, హౌ ఆర్ యు ఆల్? మొన్న ఆ రోజు పోస్ట్ లో చెప్పాను కదా 7 o'clock కి చెప్తాను ఈవినింగ్ అని చెప్పేసి. సో అది చెప్పలేదు కదా, ఐఎమ్ వెరీ వెరీ సారీ. అప్పుడు అర్జెంట్ గా మూవీకి సంబంధించిన ట్రైలర్స్ ఏదో కావాలంటే చేయాల్సి వచ్చింది. సో అదేంటంటే ఇదే అన్నమాట. నా ప్రొఫెషన్ ఏంటి అని అందరూ అడిగారు కదా. నా ప్రొఫెషన్ బాలీవుడ్ అండ్ టాలీవుడ్ ఫిలిమ్స్ కి నేను చీఫ్ ఎడిటర్ గా ఎన్నో సినిమాలకు వర్క్ చేశాను. సో నేను 2008 నుంచి ఆర్జీవి గారి మూవీస్ ఎన్నో చేశాను చీఫ్ ఎడిటర్ గా. అండ్ ఆర్జీవి గారి మూవీస్ లో నేను ఆల్మోస్ట్ 24 క్రాఫ్ట్స్ లో అన్ని క్రాఫ్ట్స్ లో వర్క్ చేశాను. సో కుకింగ్ అనే క్రాఫ్ట్ నాకు ఎలా వచ్చింది అనేది నేను మన పిచెకిస్తాలో అమ్మ నేర్పిన గుడ్డు కూర అనే రెసిపీలో చెప్పాను చూడండి. ఫ్రెండ్స్ తో డ్రింకింగ్ పార్టీస్ లో, న్యూ ఇయర్ కి, సంక్రాంతికి అలా కుకింగ్ చేస్తూ ఇంకా మరెన్నో ప్లేసెస్ తిరుగుతూ డిఫరెంట్ హోటల్స్ లో టేస్ట్ చేస్తూ అలా వంట నేర్చుకున్నానండి. లాస్ట్ టైం లాక్డౌన్ టైంలో షూటింగ్ అవి ఏమీ లేవు కాబట్టి ఏదో సరదాగా అలా ఛానల్ పెట్టాను. కానీ ఇంత హిట్ అవుతుందని నేను అస్సలు ఊహించలేదు. నేను ఈ గత 4 నెలల నుంచి వీడియోస్ చేయట్లేదని, అసలు నాకు ఏమైందని అందరూ అడుగుతున్నారు కదా. నాకు ఏమీ అవ్వలేదండి. విషయం ఏంటంటే ద గ్రేట్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ గారు నాకు ఫోన్ చేసి, బాబీ నేను డి కంపెనీ బాలీవుడ్ మూవీ చేస్తున్నాను, దానికి నువ్వే ఎడిటింగ్ చేయాలి, అండర్ వరల్డ్ కాన్సెప్ట్ కి నువ్వే కరెక్ట్ మొగుడివి అని చెప్పి అన్నారు. సో నేను జనవరిలో అన్ని వదిలేసి గోవాకి వెళ్ళి డి కంపెనీ మూవీకి ఎడిటింగ్ చేశాను. నిన్నటి వరకు వర్క్ చేస్తూనే ఉన్నాను. అందుకే నేను 4 months అసలు రెసిపీ ఏమీ పోస్ట్ చేయలేదు. సో నేను ఆర్జీవి గారికి చెప్పాను మన ఛానల్ గురించి. అస్సలు అతనైతే షాక్ అయిపోయాడు. నాకు వచ్చిన కమెంట్స్ చదువుతూ ఆల్మోస్ట్ ఒక 1 week వరకు ఇదే టాపిక్ మాట్లాడేవారు. ఏ బాబీ, నీకేమో అంతమంది అమ్మాయిల ఫ్యాన్ ఫాలోయింగ్, నాకు 1.3 million సబ్స్క్రైబర్స్ ఉన్నా కానీ అంత ఫ్యాన్స్ లేరే అన్నారు. నేను దానికి 16 వంకర్లు తిరిగి నవ్వుతూ ఏదో సార్ మీ దయ అన్నాను. అతనుండి నో బాబీ యూ డిజర్వ్ ఇట్ అని చెప్పి విష్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేసుకొని, డోంట్ వరీ నీ సబ్స్క్రైబర్స్ కి నేను చెప్తాలే ఇలా లేట్ అయిందని అన్నారు. నేను ఏదో సరదాగా అంటున్నాడులే అనుకున్నాను. ఎందుకంటే ఫుడ్ గురించి, ఫుడ్ ఛానల్ గురించి ఆయన ఎందుకు చెప్తారని అనుకున్నాను. కానీ నాకు చెప్పా పెట్టకుండా నా గురించి పోస్ట్ చేశారు. ఇంకా ముంబై నుంచి నాకు 100 వాట్సాప్ మెసేజెస్, హైదరాబాద్ నుంచి సో మై డియర్ పిచెకిస్తా ఫ్రెండ్స్, నేను చేసే ప్రతి 50 రెసిపీస్కి నా లైఫ్లో నేను చేసిన మూవీస్ కానీ, సినిమా యాక్టర్స్తో నా అనుభవం కానీ, ఇంకా మరెన్నో మీతో షేర్ చేసుకుంటాను. సో నేను మీకు నేనెవరో చెప్తానన్న విషయం ఇదే అన్నమాట. అండ్ ఒక గ్రేట్ హ్యాపీనెస్ ఏంటంటే డి కంపెనీ హిట్ కొట్టిందని ఇందాకే రాము గారు మెసేజ్ చేశారు. ఇదిగో ఇదే. ఆ మెసేజ్ చూసాక నేను పార్టీ అడిగాను చూడండి. ఖచ్చితంగా పెద్ద పార్టీ ఉంటుంది. ఆర్జీవి గారి పార్టీ అంటే అలా ఇలా ఉండదు. మీకు తెలిసిందే, బ్యాంకాక్ని బ్యాగ్లో పెట్టుకున్నట్టే. ఇక నిన్న నైట్తో డి కంపెనీ వర్క్ ఇక అయిపోయినట్టే. ఇక నుంచి నేను మీరు అడిగిన రెసిపీస్ అన్ని పిచెకిస్తా స్టైల్లో చేసేస్తాను. సో థ్యాంక్ యూ సో మచ్. స్టే ట్యూన్ టు పిచెకిస్తా ఫర్ క్రేజీ రెసిపీస్. థ్యాంక్ యూ ఆల్. జై పిచెకిస్తా.